హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్మార్ట్ ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఇది ఫ్రీ సీట్ ఇస్తారా లేదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకానమికలీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ అనమాట. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వారిలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది ఇస్తారన్నమాట. ఎవరైతే ఆర్థిక ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉండి వ్యవసాయ భూమి 5 ఎకరాల కంటే తక్కువ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అన్నమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎలా అయితే రిజర్వేషన్ ఉంటుందో ఈడబ్ల్యూఎస్ కూడా 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీన్ని అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు కావాలి, పాన్ కార్డ్, ఇన్కమ్, రేషన్, బ్యాంక్ స్టేట్మెంట్, ల్యాండ్ ప్రూఫ్, పాస్పోర్ట్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీ దగ్గరలో ఉండే సచివాలయం కానీ మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి కానీ అప్లై చేసుకుంటే ఒక వారంలో మీ దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ టాపిక్, ఫ్రీ సీట్ ఇస్తారా లేదా. ఫ్రీ సీట్ అనేది ఇవ్వరండి, ఎక్కడా కూడా ఇవ్వరు. కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే కొన్ని బెనిఫిట్స్ అనేది ఉన్నాయన్నమాట. అంటే మనకు నచ్చిన కాలేజీలో సీట్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకుండా కాలేజీలో సీట్ రావడానికి 50% ఛాన్స్ ఉంది అనుకోండి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే 80% ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే సీట్ రావడానికి ఎక్కువ శాతం స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సీట్స్ అనేది కొన్ని రిజర్వ్ చేసి ఉంటాయన్నమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా కొన్ని సీట్లు అనేది కాలేజీలో రిజర్వ్ చేసి ఉంటాయన్నమాట. అవి అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ద్వారా మనకి కాలేజీలో సీట్ రావడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈ వీడియోలో తెలుసుకున్నది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు ముఖ్యంగా మన తెలుగు స్మార్ట్ ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూజ్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.